అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలోని 17వ వార్డులో 58.20 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ప్రారంభించారు. వార్డులో పర్యటించిన ఆమెకు స్థానిక మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. VMRDA మరియు 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 17వ వార్డులో సుమారు 58.20 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు నిర్మాణాలు చేపట్టారు. వీటి ప్రారంభోత్సవం సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ గత 15 రోజులుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ముమ్మరంగా ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామని, మొత్తం 189 రోడ్లు, కాలువలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లుగా ఆగిపోయిన అభివృద్ధిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో మళ్లీ పరుగులు పెట్టిస్తున్నామన్నారు. మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం 32 కోట్లు నిధులు తీసుకొచ్చారని, అలాగే తాగునీటి పథకం కోసం 189 కోట్లు మంజూరయ్యాయని, ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తున్నామన్నారు. బలిఘట్టం వద్ద ఉన్న డంపింగ్ యార్డు చెత్తను 2 కోట్లతో జిందాల్ కంపెనీకి తరలించామని, వ్యర్థాల నిర్వహణ కోసం 3 కోట్లతో యంత్రాన్ని సైతం అందుబాటులోకి తెచ్చామని వివరించారు. రాబోయే రోజుల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారికి, కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అలాగే ఇక్కడికి ఇచ్చేసినట్టు పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఇక్కడ ఇన్ఛార్జ్ వహించినటువంటి ఆదిలక్ష్మి గారికి, నాగేశ్వరరావు గారికి, కాళ్ళ లోవ గారికి, అదేవిధంగా బెన్నేసులు, అలాగే సతీష్ గారికి, గుల్ల శ్రీని గారికి, మా జనసేన నాయకులకి, మోహన్ గారికి, అలాగే మన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ గారికి, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు ఈ కార్యక్రమం 16 రోజులు పట్టించి కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కలిపి 189 రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, 189 పనులు ఓపెనింగ్ చేసుకుంటా ఈ రోజుకి 16-17 రోజులు, సుమారు 17 రోజులు అయింది. మనం అన్నీ చేసుకొని వచ్చాం. మనం 5 సంవత్సరాల క్రితం అభివృద్ధి అన్నది నోచుకోలేదు. మరి అటువంటిది మళ్ళీ మీ దయ వల్ల, మీ అందరి అభిమానం వల్ల మళ్ళీ మన అయ్యన్నపాత్రి గారిని మీరు గెలిపించుకోవడం జరిగింది. గెలిపించుకున్నాక ఈ పనులన్నీ మనం చేసుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా ఈ వార్డులో ఆదిలక్ష్మి గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మనలో గారు కానీ, వీళ్ళంతా సమిష్టి కృషితో కూడా పనిచేయడం జరుగుతుంది. వారు మన పార్టీ సూచనలు అన్నీ నప్పిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారు రావడం జరిగింది. అలాగే మనం కూడా ఆశీర్వదించాం. మరి వాళ్ళు లోగా కలిసి సమిష్టిగా పనిచేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మనం అందరం కలిసి కట్టుకుంటే బలికెట్ట అని 17-18 వార్డుని నందనవనంగా మనం మార్చుకోవచ్చు. అందరూ కలిసి కట్టుకుంటే ఏ పనులు కావాలో మీరు రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, ఏమన్నా అవసరమైనటువంటి పనులన్నీ తీసుకొచ్చి మాకు అయ్యన్నపాత్రి గారు చెప్పారు ఒక మాట, ఈ 2 వార్డులో ఏ పనులు ఉన్నాయో మొత్తం రాయించుకొని వస్తే మళ్ళీ రేపు మనం సెప్టెంబర్లో పెడదామని చెప్పడం జరిగింది. అలాగనే ఈ 2 సంవత్సరాల పట్టి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. అలాగనే ఈరోజు 32 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి అయ్యన్నపాత్రి గారు తీసుకొచ్చి మన ఇచ్చి రోడ్లు కానీ ఏమున్నా సరే మీరు వేసుకోండి అని చెప్పేసి ఈ 2 సంవత్సరాలకి కూడా 32 కోట్లు ఇచ్చినటువంటి ఘనత అయ్యన్నపాత్రి గారు. మరి అలాంటిది మనందరికి అలా ఉంది. ఇంటింటి కూడా ఎప్పుడు వస్తుంది అని 10 సంవత్సరాలు పెట్టి మనం చూస్తున్నాం. అలాంటిది 185 కోట్లు, 89 కోట్లు తీసుకొచ్చి వాటర్ తాగునీరు పథకానికి ఇవ్వడం జరిగింది అయ్యన్నపాత్రి గారు.
అది కూడా 1 సంవత్సరంన్నర లోపు మనకు కంప్లీట్గా ప్రతి ఇంటికి కూడా కుళాయి రావడం జరుగుతుంది. అదొకటే కాదు, మనం ఇంకా ఎక్కడున్నా ఏదన్నా కార్యక్రమాలు తలపెట్టామంటే ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా ఏవైతే ఉన్నాయో రోడ్లు కానీ ఏమన్నా అవ్వలేనిటువంటి ఏమన్నా ఉన్నా సరే అవన్నీ తప్పనిసరిగా 1 సంవత్సరం లోపు కంప్లీట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనకి ఇంకా టైం ఉంది. మనం ఈ 2 సంవత్సరాల్లోనే ఎంత అభివృద్ధి చేసామంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, బలిగెట్టం దగ్గర డంపింగ్ యార్డ్ ఉంది. డంపింగ్ యార్డ్ ఎట్లా ఉండదో మీ అందరికీ తెలుసు.